కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది రన్యారావు 27 సార్లు దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే డ్రెస్ వేసుకొని వెళ్లినట్టు గుర్తించారు అధికారులు. కిలో గోల్డ్కి ₹1,00,000 ఆమె తీసుకున్నట్టు గుర్తించారు. ఇటు రన్యారావుని కోర్టులో హాజరుపరిచిన డిఆర్ఐ అధికారులు 4 రోజుల కస్టడీ కోరారు. అయితే తీర్పుని రిజర్వ్ చేసిన బెంగళూరు కోర్టు విచారణని రేపటికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబట్టింది డిఆర్ఐ. దేశవ్యాప్తంగా రన్యారావు అరెస్ట్ సంచలనంగా మారింది. దుస్తులో ఏకంగా 12 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది. అసలు నటి రన్యారావు ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత మొత్తంలో తెస్తున్న బంగారం ఎక్కడికి తీసుకెళ్తుంది? దీని వెనక పెద్దల హస్తం ఏమైనా ఉందా? 15 రోజుల వ్యవధిలోనే 4 సార్లు రన్యారావు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో 14 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆమె ఓ ఐపీఎస్ కూతురు. తండ్రి రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అయితే రన్యారావు స్మగ్లింగ్ వెనక తన తండ్రి హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన తండ్రిని అడ్డు పెట్టుకుని ఇంత ఈజీగా బంగారాన్ని తరలిస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 సార్లు విదేశీ ప్రయాణాలు చేయడంతో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. దుబాయ్ నుంచి వస్తున్న ఆమె భద్రతా తనిఖీల దగ్గర ప్రోటోకాల్ వ్యవహారంతో తప్పించుకునేది. తన తండ్రి ఓ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం, తాను కూడా ఓ యాక్టర్ అవ్వటంతో అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారు. అయితే రన్యారావుపై నిఘా పెట్టిన పోలీసులు ఈసారి మాటు వేసి మరీ పట్టుకున్నారు. రన్యారావు దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఆమెని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇంత ప్రొఫెషనల్ గా బంగారం స్మగ్లింగ్ చేయటం వెనక రన్యారావు ఒక్కతే లేదని, ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలోనూ ఇలానే చేసిందని, దానికి తన కనెక్షన్స్ ని వాడుకుని కస్టమ్స్ చెకింగ్ నుంచి తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు. మరోవైపు రన్యారావుని మనీ లాండరింగ్ కోణంలోనూ ప్రశ్నించనున్నారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు చేసిన డిఆర్ఐ అధికారులు కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2,10,00,000 విలువైన బంగారం, అలాగే 2,70,00,000 నగదుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యక్తి విదేశాల నుంచి మగవాళ్లైతే 20 గ్రాముల బంగారం, ఆడవారైతే 40 గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు దొంగచాటుగా బంగారాన్ని తీసుకొస్తున్నారు. తక్కువ ధరకు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇక్కడ మార్కెట్లో విక్రయించేందుకు పన్నాగాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు బుక్ అవుతారు. సేమ్ అలాగే నటి రన్యారావు కూడా బుక్ అయ్యారు. అయితే నటిగా మాత్రమే తెలిసిన రన్యారావు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావటం రంగుల లోకం వెనక దాగిన చీకటి కోణాన్ని బయట పెడుతోంది. దీని వెనక ఉన్న ఆ పెద్దలు ఎవరో అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఈ వ్యవహారం వెనక రన్యారావు ఒక్కరే ఉన్నారా లేక ఎంతమంది ఉన్నారు అని కూపీలాగుతున్నారు అధికారులు. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది రన్యారావు 27 సార్లు దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే డ్రెస్ వేసుకొని వెళ్లినట్టు గుర్తించారు అధికారులు. కిలో గోల్డ్కి ₹1,00,000 ఆమె తీసుకున్నట్టు గుర్తించారు. ఇటు రన్యారావుని కోర్టులో హాజరుపరిచిన డిఆర్ఐ అధికారులు 4 రోజుల కస్టడీ కోరారు. అయితే తీర్పుని రిజర్వ్ చేసిన బెంగళూరు కోర్టు విచారణని రేపటికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా కీలక విషయాల్ని రాబట్టింది డిఆర్ఐ. దేశవ్యాప్తంగా రన్యారావు అరెస్ట్ సంచలనంగా మారింది. దుస్తుల్లో ఏకంగా 12 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది. అసలు నటి రన్యారావు ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత మొత్తంలో తెస్తున్న బంగారం ఎక్కడికి తీసుకెళ్తోంది? దీని వెనక పెద్దల హస్తం ఏమైనా ఉందా? 15 రోజుల వ్యవధిలోనే 4 సార్లు రన్యారావు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆమె ఓ ఐపీఎస్ కూతురు. తండ్రి రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అయితే రన్యారావు స్మగ్లింగ్ వెనుక తన తండ్రి హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన తండ్రిని అడ్డు పెట్టుకుని ఇంత ఈజీగా బంగారాన్ని తరలిస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 సార్లు విదేశీ ప్రయాణాలు చేయడంతో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. దుబాయ్ నుంచి వస్తున్న ఆమె భద్రతా తనిఖీల దగ్గర ప్రోటోకాల్ వ్యవహారంతో తప్పించుకునేది. తన తండ్రి ఓ ఐపీఎస్ ఆఫీసర్ కావటం, తాను కూడా ఓ యాక్టర్ అవ్వటంతో అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారు. అయితే రన్యారావుపై నిఘా పెట్టిన పోలీసులు ఈసారి మాటు వేసి మరీ పట్టుకున్నారు. రన్యారావు దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఆమెని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఇంత ప్రొఫెషనల్ గా బంగారం స్మగ్లింగ్ చేయటం వెనక రన్యారావు ఒక్కతే ఉన్నారా, ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలోనూ ఇలానే చేసిందని, దానికి తన కనెక్షన్స్ ని వాడుకుని కస్టమ్స్ చెకింగ్ నుంచి తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు. మరోవైపు రన్యారావుని మనీ లాండరింగ్ కోణంలోనూ ప్రశ్నించనున్నారు. ఆమె ఇంట్లో సోదాలు చేసిన డిఆర్ఐ అధికారులు కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2,10,00,000 రూపాయల విలువైన బంగారం, అలాగే 2,70,00,000 నగదుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాల నుంచి మగవాళ్లైతే 20 గ్రాముల బంగారం, ఆడవారైతే 40 గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకొచ్చుకోవచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టేందుకు దొంగచాటుగా బంగారాన్ని తీసుకొస్తున్నారు. తక్కువ ధరకు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇక్కడి మార్కెట్లో విక్రయించేందుకు పన్నాగాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులకు బుక్ అవుతారు. సేమ్ అలాగే నటి రన్యారావు కూడా బుక్ అయ్యారు. నటిగా మాత్రమే తెలిసిన రన్యారావు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావటం రంగుల లోకం వెనక దాగిన చీకటి కోణాన్ని బయట పెడుతోంది. దీని వెనక ఉన్న ఆ పెద్దలు ఎవరో అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఈ వ్యవహారం వెనక రన్యారావు ఒక్కరే ఉన్నారా, లేక ఎంతమంది ఉన్నారు అని కూపి లాగుతున్నారు అధికారులు.